నెల్లూరులో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ మరియు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే కుల జనగణన జరపాలి. కుల జనగణన జరిపి బీసీ కులాల లెక్కలెంతో తేల్చాల. బీసీ జనాభా ప్రకారం వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలా. ప్రధానంగా మేము కోరుతుంది ఏంటంటే ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి, అలాగనే విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం అంటే చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్లు అంగీకరించాలి. ఎందుకంటే దశాబ్దాలుగా బీసీల యొక్క డిమాండ్ ఇది. సామాజిక అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలు 50% పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలు, వాళ్ళకి రావాల్సినటువంటి జనాభా ప్రకారం వాళ్ళకి ఏ రంగాల్లోనూ ఈ రిజర్వేషన్లు అమలు చేయటం లేదు. చాలా ఎన్నో లక్షల కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే కోల్పోయారు వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పటి నుంచి అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. దృష్టి సారించే విధంగా ఈ రోజున బీసీ సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ ఉద్యమిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ రోజున ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మరి మీరు బీసీ పార్టీ అని చెప్తున్నారు, టీడీపీ పార్టీని, మరి మీరు వెంటనే ఈ రాష్ట్రంలో కులగణన చేయించండి. బీహార్ ప్రభుత్వం ఏ విధంగా చేయించిందో మీరు కూడా చేయించి ఇక్కడ ఉన్న బీసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వండి. మరి అప్పుడు దాకా ఈ రిక్రూట్మెంట్ ఆపండి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు మీరు? కులగణన అనేటువంటిది చేయదలుచుకుంటే అది వారంలో చేయొచ్చు, నెల రోజుల లోపల కూడా చేయొచ్చు. అంత యంత్రాంగం మనకు ఉన్నది. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నెల రోజుల్లో చేస్తాను, బయట పెడతాను అన్నాడు, చేశాడు, బయట పెట్టలేదు. మరి అది ప్రభుత్వ లెక్కలే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వీలైతే దాన్ని తీసుకోండి. మీరు గత ముఖ్యమంత్రి తీసినటువంటి డేటాను బయటికి తీసి ఆ కుల జనాభా ప్రకారం ఈ స్థానిక సంస్థల్లోని ఉద్యోగాలు రిజర్వేషన్లు మీరు ఇవ్వండి. మరి ఏదైతే ఇది ఖర్చు లేని పని కదా, మీకు ఖర్చు లేని పని చేయడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? అంటే మీ అధికారానికి ఏమైనా ఇబ్బంది చెప్పి మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? కాబట్టి మేము సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాని బయటకు తీసుకొని రావాలి. ఆ ప్రకారం వాళ్ళకి అన్ని రంగాలు రిజర్వేషన్ ఇవ్వాలి. అంతేకాదు కేంద్రంలో కూడా ఈ రోజున మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక బీసీ ప్రధానిగా మీరు చెప్పుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు కుల జనగణన అనేటువంటిది మరి 2021లో జరగాల్సినటువంటి జనగణన జరగలేదు. రాబోయేటువంటి జనగణన జరిపించాల్సిన జనగణన ఏదైతున్నదో దాన్ని కుల ఆధారంగా జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా విజ్ఞప్తి చేస్తే ఏంటంటే మరి మీ యొక్క మద్దతుతోటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ఒకవైపు నితీష్ కుమార్, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు మద్దతుతోటి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి, మోడీని ఒప్పించి ఖచ్చితంగా మరి నేషనల్ లెవెల్లో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి ఉన్నది. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చి వాళ్ళు ప్రధానమైనటువంటి బీసీ డిమాండ్ ఏదైతుందో ఈ కుల జనగణన జరిపించాలని మేము ముందుకెళ్తున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే బీసీ సంఘాలు, బీసీ కులాలకు సంబంధించినటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని మరి సమర్థించి వచ్చే నెల 9వ తారీఖున అంటే కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్నాని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.